అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవోమంగి మండలం చెరుగుపాలెం పంచాయతీ పరిధి బోర్నెగూడెం గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కిందకి పడిపోయి ఓ చెట్టును ఆనుకుని ఆగింది. ఆ కింద ఉన్న కాలవ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ ఆ చెట్టు ఆపకపోతే పెను ప్రమాదమే సంభవించేది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం 11:30 అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవోమంగి మండలం చెరుగుపాలెం పంచాయతీ బోర్నెగూడెం గ్రామ శివారులో కాలవపై ఉన్న బ్రిడ్జి వద్ద అదుపు తప్పి కాలవలోకి దూసుకు వెళ్ళింది. పక్కనే ఒక చెట్టుకు బస్సు ఆనుకొని కిందకు వేలాడుతూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో టీడీపీ రాజవోమంగి మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు దత్తులూరి శివరామచంద్రరాజు, అరకు మాజీ ఎమ్మెల్యే దొన్నుదొర టీడీపీ కార్యకర్తలతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇక బస్సు పడిపోవడం గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తలు మర్రిశెట్ల శ్రీను, చెక్క లోవరాజు, అద్దేపల్లి శివ, పెద్దాడ నూకరాజు ప్రమాదకర పరిస్థితుల్లో కూడా బస్సులోకి వెళ్లి ప్రయాణికులను వెనకన్న కిటికీలో నుంచి బయటకు తీశారు. వారిని ఆటోల్లో సమీపంలోనే జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 6 మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం, ఏలేశ్వరం, నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఇక బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్సు అదుపు తప్పిందని డ్రైవర్ తెలిపారు. కాగా ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజవోమంగి సీఐ సన్యాసి నాయుడు చెప్పారు.